చేసుకొని తినేంత వరకు తెలియదు అసలు ఇట్లుంటాయని. తిన్న తర్వాత అర్థమైంది ఇంత మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఇన్ని రోజులు చేసుకోకుండా ఉన్నానా అని. హెల్దీ అంటున్నావు, టేస్ట్ కూడా బాగుంది అంటున్నావు, అదేంటో రెసిపీ మాకు కూడా కొంచెం చెప్పొచ్చు కదా. చెప్తా మీకు తెలియదేమీ కాదు. దోశ బ్యాటర్ తో పునుగులు వేసుకోవడం అన్నమాట. అందులో ఏముంది, అందరూ చేసుకునేది. నువ్వేమో కొత్తగా చేస్తున్నట్లుగా బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నావు కదా అని మీరు అంటారు. నాకు తెలుసు, నేనేం బిల్డప్ ఇవ్వట్లేదు. కానీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొర్రలు ఇంకా క్వినోవా అయితే అందులో కలిపేసిన. మనం మామూలుగా అయితే దోశ బ్యాటర్ ని మినపప్పు బియ్యంతో ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా వాటితో పాటు క్వినోవా ఇంకా కొర్రలను అయితే నానబెట్టుకుని మిక్సీ పట్టుకున్నా. అంటే దోశ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకున్నా. పిల్లలకి దోశ తిని తిని బోర్ కొట్టినట్లుంది. దోశ వేనారా మమ్ము అంటే వద్దంటే వద్దన్నారు. ఇంకేం చేయాలి, ఇది వేస్ట్ అవుతుందా ఏంటి అని ఆలోచిస్తూ యూట్యూబ్ చూస్తుండగా నాకైతే దోశ బ్యాటర్ తో పునుగులు వేయొచ్చు అని వీడియోస్ కనబడ్డాయి. మామూలుగా అయితే నేను దోశ బ్యాటర్ గానీ ఇడ్లీ బ్యాటర్ గానీ మిగిలితే ఊతప్పం లాగా వేసి ఇచ్చేదాన్ని, కానీ ఇట్లా పునుగులు మాత్రం ఎప్పుడు చేయలేదు. ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇస్తే మీ సొమ్మేం పోదులేండి అబ్బా, ఇచ్చేసి వెళ్ళండి మరి.